బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. స్మరవారం వారం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం. గడిచిన తరగతిలో ప్రారబ్ధ కర్మ అనుభవిస్తేనే కానీ పోదు, ప్రారబ్ధ కర్మ అనుభవిస్తేనే పోతుంది అని అన్నారు. మరి సంచిత కర్మ ఉన్నది కదా, కోట్ల జన్మకు సరపడా సంచిత కర్మలు ఉన్నాయి. మరి అవి ఏ విధంగా పోతాయి? అలాగే ఆగామి కర్మలు కూడా ఉన్నాయి కదా. ప్రారబ్ధాన్ని అనుభవిస్తూ కూడా కొన్ని కర్మలు చేస్తూ ఉంటారు. ఆ కర్మలు ఏ విధంగా పోతాయి అన్నదానికి ఇక్కడ చెప్తున్నారు. సంచితం కర్మ బ్రహ్మైవాహమితి నిశ్చయాత్మక జ్ఞానేన నశ్యతి. నిశ్చయాత్మక జ్ఞానేన. నిశ్చయాత్మక జ్ఞానం అంటే ఏమిటి అంటే సంశయాలు లేనటువంటి జ్ఞానం. ఆత్మ విషయంలో మనకు జ్ఞానం లేదా ఏమిటి? కావలసినంత జ్ఞానం ఉన్నది. భారతదేశంలో పుట్టిన ప్రతి వాడికి ఆత్మ అంటే ఏదో ఒక రకమైనటువంటి జ్ఞానం ఉండనే ఉన్నది. హిందువులు కాని వాళ్ళకైతే ఆత్మ చనిపోయిన తర్వాత వాడెవడో మళ్ళీ పుడతాడు, ఆ విధంగా ఆత్మ మళ్ళీ పుడుతూ ఉంటుంది అని ఏదో ఒక ధారణ ఉన్నది. హిందువులకు కూడా వీడు ప్రత్యేకంగా ఆత్మ అంటే ఏమిటో చదవడు కాబట్టి ఆ భగవద్గీత కూడా ఎవరో చనిపోయినప్పుడే మనం వింటాం కాబట్టి ఏదో ఆత్మ శాశ్వతం అనంతం, ఆత్మను గాలి ఆర్చను లేదు, నీరు తడపును లేదు, అగ్ని దహింపను లేదు, ఆ విధంగా ఏదో ఘంటసాల వారి క్యాసెట్ పెడితే అప్పుడప్పుడు అలా వినబడుతూ ఉంటాయి. కాబట్టి ఆ 2-3 మాటలు, ఆ విధమైనటువంటి జ్ఞానము మనకి ఏదో ఒకటి ఉంటుంది తప్ప ఆత్మ అన్నదానికి హిందువులమైనటువంటి మనకు కూడా సరి అయిన అధ్యయనం చేయకపోవడం వల్ల అది తెలియదు. ఆ విధంగా మన జ్ఞానం ఏదైతే ఉందో అది అనిశ్చయమైనటువంటి జ్ఞానం. నిజంగా ఆత్మజ్ఞానం అన్నది ఎవరికి ఉంటుంది చెప్పండి? చెప్పేవాడికి కూడా ఏదో సంశయం, అలాగే వినేవాడికి కూడా అదే సమస్య. ఆ విధంగా అది నిశ్చయమైనటువంటి జ్ఞానం కాదు. ఇక్కడ ఏమంటున్నారు? నిశ్చయ జ్ఞానం. అజ్ఞానిని కూడా నీ పేరేమిటి అంటే సుబ్బయ్య అని అంటాడు. నీకు సుఖం ఎక్కడి నుంచి వస్తోంది అంటే డబ్బుల్లోంచే వస్తుంది అని వాడి యొక్క నిశ్చయ జ్ఞానం. ఒక రకంగా అది వాడిది నిశ్చయ జ్ఞానమే. ఆ విధంగా ప్రపంచ విషయాల్లో అనిశ్చయ జ్ఞానం ఉన్నా పర్వాలేదు, కానీ పరమాత్మ విషయంలో మాత్రం నిశ్చయమైనటువంటి జ్ఞానం కావాలి. కానీ మనది రివర్స్లో ఉంటుంది. పరమాత్మ విషయంలో ఆ జ్ఞానం ఏదైతే ఉందో అది అనిశ్చయ జ్ఞానం. కానీ ప్రపంచ విషయం ఆ జ్ఞానం గురించి, దాని గురించి ఎంత తాపత్రయపడతాడు అంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు TV9 మొదలు TV99 దాకా ఎన్ని ఛానల్స్ ఉంటే అన్ని ఛానల్స్ చూస్తూ ఉంటాడు. అన్ని వార్తాపత్రికలు, అన్ని వారపత్రికలు, అన్ని మాసపత్రికలు ఏది కూడా వదిలిపెట్టకుండా చదువుతాడు. ఇదంతా దేనికోసం అంటే ప్రపంచ జ్ఞానం కోసం. అలా ఎంత ప్రయత్నం చేసినా కూడా నిశ్చయ జ్ఞానం రాదు. ఎందుకు రాదు అంటే ప్రపంచం అన్నప్పుడే అది అనిశ్చయం. అనిశ్చయంలో నిశ్చయాన్ని వెతకడం మూర్ఖత్వం. అలాగే నిశ్చయంలో అనిశ్చయాన్ని చూద్దాం అని అనుకోవడం అజ్ఞానం అని అనిపించుకుంటుంది. ఆ విధంగా నిశ్చయ జ్ఞానం సరే బాగానే ఉంది. దేనికి సంబంధించినటువంటి నిశ్చయ జ్ఞానం అంటే
బ్రహ్మైవాహమితి, నేను బ్రహ్మయేవా, నేను బ్రహ్మనే, మిగతాది ఏదీ లేదు, నేను బ్రహ్మని కూడా అని కూడా అంటలేదు, నేను బ్రహ్మనే. ఇలాంటి నిశ్చయ జ్ఞానం వల్ల నశిస్తుంది. అంటే సంచిత కర్మ, అనంతకోటి జన్మలకు సరిపడేటువంటి కర్మ ఏదైతే బీజ రూపంలో ఉన్నాదో అలాంటి సంచిత కర్మ నశిస్తుంది. ఈ సంచిత కర్మ అంతా ఎక్కడున్నది? జీవుల్లోనే, జీవభ్రాంతితో ఉన్నటువంటి వాడి యొక్క అకౌంట్లోనే ఉన్నది. అయితే ఇక్కడ జీవుడే మిథ్య అని తేలిపోయిన తర్వాత ఆ సంచిత కర్మ కూడా మిథ్యే అయిపోతుంది. కలగంటున్న వ్యక్తి లేస్తూనే కల ఎలాగైతే మిథ్యగా మారుతోందో, జాగ్రత్తావస్థ వచ్చిన తర్వాత ఆ స్వాప్నికుడు ఉంటాడా? వాడు కూడా మిథ్య అయిపోతాడు కదా. వాస్తవం ఏమిటి అంటే జాగ్రత్తావస్థలో ఉన్నవాడే. అయితే మీరు ఎవరినైనా నిద్ర లేపితే వాడేమంటాడు? మంచి కల పోగొట్టావురా అని అంటాడు. వాస్తవానికి కలనేమైనా మీరు అన్నారా? వాడిని లేపారు, కానీ వాడు లేస్తూనే కల పోయింది అని అనడం ఏమిటి? స్వప్నం చూసేవాడు లేస్తూనే డిస్టర్బ్ అవుతూనే స్వప్నం పోయినట్టుగా ఇక్కడ సంచిత కర్మ కూడా. మనం ఇక్కడ జ్ఞాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అతనికి జ్ఞానం వచ్చే చివరి నిమిషం దాకా కూడా ఏవైతే చేశాడో అవన్నీ కూడా సంచితమే అవుతాయి. అయితే జ్ఞాని అవుతూనే ఆగామి కర్మలన్నీ కూడా వాటి యొక్క విషయం వేరుగా ఉంది కాబట్టి ఇతని యొక్క సంచిత కర్మలు తక్కువగా ఉంటాయి. జ్ఞాని అవుతూనే ఈయన సంచిత కర్మ, ఇప్పటిదాకా చేసిన కర్మలన్నీ కూడా ఆయన చేసినవే కాబట్టి వాటిని కూడా సంచితంలోకి లెక్కేసేస్తారు. జ్ఞానం వస్తూనే ఆ సంచిత కర్మ అంతా కూడా పోతుంది. బ్రహ్మైవాహం, నేను బ్రహ్మను అన్న జ్ఞానం వస్తూనే ఆ సంచిత కర్మ నుంచి ఈయన పూర్తిగా విముక్తుడవుతాడు. మరి ఆగామి కర్మ యొక్క వ్యవహారం ఏమిటి? జ్ఞాని అయిన తర్వాత కూడా, అంటే జ్ఞానం వచ్చిన తర్వాత కూడా కొన్ని కర్మలు జరుగుతాయి కదా, వాటిని ఆగామి కర్మలు అని చూసాం. అలా జ్ఞాని చేసేటువంటి ఆగామి కర్మ, దానిని జ్ఞాని దేహకృతం, జ్ఞాని దేహం నుంచి చేయబడినటువంటి కర్మలను ఆగామి కర్మలు అని చూసాం. మరి వాటి విషయం ఏమిటి? అవి ఎలా పోతాయి? సంచితం గురించి చూసాం. జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. అర్జున, అనంతకోటి జన్మల సంచిత కర్మ ఉంది కదా, దాని గురించి నేను మళ్ళీ పుట్టాలి అని నువ్వేమీ అనుకోకు. జ్ఞానాగ్నిలో జ్ఞానం వస్తూనే అహం బ్రహ్మాస్మి అని తెలుస్తూనే ఇవన్నీ కూడా, అన్ని కర్మలు కూడా ఎలాగైతే అగ్నిలో కట్టెలు భస్మం అవుతాయో అలాగే అన్ని కర్మలు భస్మం అవుతాయి అని భగవద్గీతలో కూడా భగవానుడు అంటాడు. కానీ ఇక్కడ ఆగామి కర్మ అన్నప్పుడు దాని వ్యవహారం ఏమిటి అంటే ఆగామి కర్మ అపి జ్ఞానేన నశ్యతి, కించ ఆగామి కర్మాణం నళినీదళగత జలవత్ జ్ఞానినాం సంబంధో నాస్తి. అంటే ఇక్కడ జ్ఞానికి ఆగామి కర్మ కూడా లేదు అని అంటున్నారు. ఏ విధంగా అయితే సంచిత కర్మలు పోయాయో అదేవిధంగా జ్ఞానికి ఏ కర్మ కూడా అంటదు. ఏ విధంగా అయితే సంచితం పోయిందో అదేవిధంగా జ్ఞానేన నశ్యతి. అలా బ్రహ్మజ్ఞాని అయిన తర్వాత కూడా ఆయన తినడం, తాగడం, ఏవో కర్మలు చేస్తూనే ఉంటాడు. అలాంటి కర్మలన్నీ ఉన్నప్పటికీ కూడా అవన్నీ కూడా నళినీ దళగత జలవత్, తామరాకు మీద నీటి బిందువులాగా, జ్ఞానినాం సంబంధో నాస్తి, జ్ఞానికి ఆ కర్మలతోటి సంబంధం లేదు అని ఇక్కడ అర్థం. జ్ఞానికి కూడా దేహకృత కర్మ చేసిన తర్వాత దానికి కూడా ఫలితం ఉంటుంది. అయితే ఫలం అని అన్నప్పుడు అది పుణ్యపాప రూప ఫలితం. పుణ్యపాప రూప కర్మలకు సుఖ దుఃఖ రూపాలుగా ఫలాలు వస్తాయి. కొంతమంది అంటూ ఉంటారు, మీరు ఆత్మజ్ఞాని అవుతూనే మీరు ఇక పుణ్యకర్మలే చేస్తారు, మీరు పుణ్యాత్ములైపోతారు. అలా పుణ్యకర్మలు చేసినా సరే కష్టమే. ఎందుకంటే పుణ్యకర్మలు చేసిన తర్వాత సుఖభోగాలు అనుభవించాల్సి వస్తుంది. ఆ ఫలాలను మళ్ళీ అనుభవించాలి అంటే ఏదో ఒక శరీరం కావలసిందే.
పుణ్యాన్ని అనుభవించడానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి దేహం కావాలి కదా. ఆ రకంగా మళ్ళీ ఇబ్బందే, అది కూడా బంధనమే అవుతుంది. మళ్ళీ ఇంకో కొత్త శరీరం వచ్చిన తర్వాత మళ్ళీ మీరు ఖాళీగా కూర్చుంటారా? మళ్ళీ ఏవో కర్మలు చేస్తూ ఉంటారు. అందుకోసం అద్వైత వేదాంతం ఆ విధంగా చెప్పదు. అద్వైత వేదాంతం ప్రకారం శుభ అశుభ కర్మ రెండూ బంధహేతువులే, రెండూ బంధాలే. ఒకటి ఇనుప గొలుసుతో కట్టివేయబడింది అయితే, రెండవది బంగారు గొలుసుతో కట్టివేయబడ్డారు. మొత్తానికి మీరు బంధింపబడ్డారు. అయితే ఇనుప గొలుసుతో కట్టేశారు కాబట్టి దాని నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. ఇదేదో బాగులేదురా, ఇనుప గొలుసులో ఖైదీల్లా కట్టేశారేమిటి అని బయటకు వచ్చే అవకాశం ఉన్నది. కానీ బంగారు గొలుసుతో కడితే అదేదో మీకు గండపెండేరాలు తొడిగారు అన్నట్టుగా భావన ఉంటుంది. అలా గండపెండేరాల నుంచి కంకణాలలోంచి బయటికి రావాలని ఉంటుందా? అందులోంచి బయటపడలేరు. అలాగ పుణ్యకర్మ చేసినా కూడా ప్రమాదమే, అది కూడా శరీరాన్నే తెచ్చిపెడుతుంది. కాబట్టి జ్ఞాని అయినా సరే కొన్ని కర్మలు చేస్తూ ఉంటాడు, కానీ ఆ కర్మలతోటి ఆయనకి సంబంధం లేదు. మరి ఆ కర్మల పరిస్థితి ఏమిటి, ఆ కర్మ ఫలాల యొక్క పరిస్థితి ఏమిటి అన్నది, అవి ఏమవుతాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఆయనకు మాత్రం వాటితోటి సంబంధం లేదు. అయితే అజ్ఞాని అనొచ్చు, ఈయనెక్కడ జ్ఞానండి, మనలాగే తింటున్నాడు తిరుగుతున్నాడు అని అజ్ఞాని అనవచ్చు. వాడి ప్రకారం జ్ఞాని అంటే ఏదో సూపర్ న్యాచురల్ పవర్స్తో ఉండాలి అని అనుకుంటాడు. ఏదో సూపర్ మ్యాన్లా ఉండాలి అంటాడు. అంటే ఏమిటి, ప్యాంటు వేసుకుని పైన అండర్వేర్ వేసుకోవాలి, ఆ విధంగా ఏదో ఒక స్పెషాలిటీ ఉండాలి అని అనుకుంటాడు. కానీ ఇక్కడ జీవన్ముక్తుడి గురించి మాట్లాడుతున్నారు. అతనికి జీవనం ఉన్నది, అయినా కూడా ఆయన ముక్తుడు అని అంటారు. చాలా సందర్భాల్లో జ్ఞాని కూడా మనలాగే ఉంటాడు. అది మనం శాస్త్రాల్లో చూసాం. మహాభారతంలో ధర్మవ్యాధుడు అనేవాడు జ్ఞానే, అయినా సరే ఆయన మాంసం కొట్టుకుని బతికేవాడు. అలాగే కబీర్ కూడా జ్ఞాని, బట్టలు నేసుకుంటూ బతికాడు. కాబట్టి జీవన్ముక్తుడు జ్ఞాని అని అన్నప్పుడు సూపర్ మ్యాన్ లాగా ఏమీ ఉండనక్కర్లేదు. ఎలా ఉన్నా కూడా జీవన్ముక్తుడే. తను ఎలా ఉండాలని కోరుకుంటే అలా ఉంటాడు. అలాంటప్పుడు మామూలు వాడికి డౌట్ వస్తుంది, మనలాగే ఉన్నాడు కదా అని. కానీ అతనికి తెలుసు నేను అకర్తను అన్న జ్ఞానం అతనికి ఉన్నది. మరి అతను కూడా చూస్తున్నాడు, అది కూడా కర్మే కదా. అతను చూస్తున్నా కూడా అది ఈశ్వరీయమైనటువంటి కర్మ, అది ఈశ్వరీయ కర్తృత్వం, నాది కాదు అని అంటాడు. కన్ను చూడడానికి కూడా ఈశ్వరుడే కారణం. మరి నువ్వెవరివి అంటే, నేను కేవలం సాక్షిని, చూసేవాణ్ణి కాదు. ఈశ్వరుడిలో ఏదైతే ఉందో అది నేను. అందువల్ల అతను కర్మ చేస్తున్నా కూడా దానితో అతనికి సంబంధం లేదు. ఏదో శరీరం మనస్సు బుద్ధి ఉన్నాయి కాబట్టి ఏదో ఒక కదలిక నడుస్తూ ఉంటుంది. కదిలింది అంటే అది కర్మ, కానీ వాటితో అతనికి ఏ సంబంధము లేదు. ఏ విధంగా అంటే నలిని దళగత జలవత్, తామరాకు మీద నీటి బిందువులాగా. తామరాకే అని ఎందుకన్నారు అంటే దాన్ని చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. దాని మీద నీటి బిందువు ఉంటుంది, కానీ ఆ నీటి బిందువు కింద రాలిపోయిన తర్వాత తామరాకు తడిగా ఏమీ ఉండదు. జ్ఞాని విషయంలో కూడా అక్కడ ఆ జల బిందువు ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, జ్ఞాని విషయంలో ఈ కర్మ కూడా అంత స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఎలాగైతే తామరాకు మీద తడి ఉండదో, జ్ఞాని కర్మల ద్వారా ఆ సంస్కారం ఏమాత్రం కూడా జ్ఞానికి అంటుకోదు. ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అంటాడు. పద్మపత్ర ఇవాంబస, అర్జున నువ్వు పనిచేస్తూ ఉండు, కానీ ఎలాగా, పద్మపత్ర ఇవాంబస. పద్మపత్రం అన్నా కూడా తామరాకే. తామరాకు మీద నీటి బొట్టులాగా కర్మలను అంటుకోకుండా చేస్తూ ఉండు. కాబట్టి ఆ జ్ఞానోదయం అయిన తర్వాత జ్ఞాని చేసేటువంటి కర్మలు అంటే ఆగామి కర్మల ఫలాలతోటి జ్ఞానికి సంబంధం ఉండదు. అయితే కర్మ చేసినప్పుడు ఏదో ఒక ఫలం ఉంటుంది కదా. కర్మ చేసినప్పుడు రెండు ఫలాలు ఉంటాయి, దృష్ట ఫలము ఉంటుంది, అదృష్ట ఫలము ఉంటుంది. కానీ జ్ఞాని విషయంలో దృష్ట ఫలం ఉంటుంది కానీ అదృష్ట ఫలం ఉండదు. దృష్ట ఫలము అంటే అన్నం తిన్నాము, దానికి దృష్ట ఫలం ఏమిటి,
ఆకలి తీరింది. మరి అదృష్ట ఫలం ఏమిటి అంటే ఆ అన్నం పుణ్యార్జితమా పాపార్జితమా అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ అదృష్ట ఫలానికి ఉదాహరణ చెప్పాలి అంటే మీరు ఏదో పెయిన్ కిల్లర్లు వేసుకుంటున్నారు. దాని యొక్క దృష్ట ఫలం ఏమిటి? వెంటనే నొప్పి తగ్గింది. కానీ అదృష్ట ఫలం ఏమిటి అంటే దాని సైడ్ ఎఫెక్ట్. దానివల్ల రక్తం పలచబడుతుంది. అందుకోసమే పెయిన్ కిల్లర్లు వేసుకున్న తర్వాత వెంటనే ఆపరేషన్ చేయరు. ఎందుకంటే ఆ రక్తం పలచబడడంతో మళ్ళీ ఆ రక్తం గట్టిపడడం అన్నది కష్టమవుతుంది. ఆ విధంగా జ్ఞానికి దృష్టఫలం ఉంటుంది, కానీ ఆ అదృష్ట ఫలం ఉండదు. ఆ అదృష్ట ఫలం పుణ్యపాపాల రూపంలో ఉంటుంది. అది ఆయనకి ఉండదు. ఎందుకంటే అదృష్ట ఫలం వెంటనే వస్తుంది అని కూడా చెప్పలేం. మీకు ఏదో లాటరీ తగిలింది అనుకోండి, ఏమంటారు? అదృష్టం రా అంటే ఎప్పుడో ఏదో పుణ్యకర్మ చేసుకున్నావు, దానివల్ల నీకు ఇప్పుడు లాటరీ తగిలింది అని అంటారు. ఆ విధంగా ప్రతి కర్మకి అదృష్ట ఫలం ఉంటుంది. మరి జ్ఞాని చేసేటువంటి కర్మకి అదృష్ట ఫలం అన్నది ఎక్కడికి వెళుతుంది అని అన్నప్పుడు, కించ ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రాప్తి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. మనకి ప్రతి వాడితోనూ ఏదో ఒక సంబంధం ఉంటుంది కదండి. అది మంచి సంబంధమైనా చెడు సంబంధమైన, మైత్రి సంబంధమైన, ద్వేష సంబంధమైన ఏదో ఒక సంబంధం ఉంటుంది. సాధారణంగా మన పక్కింటి వాడితోటి మనకి ఎలాంటి సంబంధం ఉంటుంది? ద్వేష సంబంధమే ఉంటుంది. ఆ పక్కింటి వాడు శంకరాచార్య అయినా సరే, ఏమిట్రా ఈ పొద్దస్తమానం వేదఘోష అంటూ ద్వేషమే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి ఐశ్వర్య రాయిని చూసినప్పుడు ఈర్ష్య కలగవచ్చు. కానీ ఎక్కడో స్విట్జర్లాండ్లో ఉన్న అందమైన అమ్మాయి గురించి మీకు ఏమైనా ఈర్ష్య ఉంటుందా? ఆ విధంగా ఒక వ్యక్తి పైన ఈర్ష్య ఉండాలన్నా, ప్రేమ ఉండాలన్నా కూడా ఏదో ఒక సంబంధం ఉండాలి. సంబంధం లేకుండా అవి ఉండడం కుదరదు. ఆ విధంగా జ్ఞానికి కూడా ఈ రెండు సంబంధాలు ఉంటాయి. అయితే ఈ జ్ఞాని చేసినటువంటి కర్మల ద్వారా వచ్చినటువంటి పుణ్యం ఎవరికి వెళుతుంది అంటే, ఏ జ్ఞానినం స్తువంతి భజంతి అర్చయంతి తాన్ ప్రాప్తి జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. అంటే ఎవరైతే జ్ఞానిని స్తుతిస్తారో, అంటే నువ్వు ఇంద్రుడివి చంద్రుడివి అని కాదు, ఆయన యొక్క జ్ఞాన వైభవాన్ని ఎవరైతే కీర్తిస్తారో, ఆ తర్వాత ఎవరైతే ఆయన్ని భజిస్తారో అంటే సేవిస్తారో, ప్రత్యక్ష సేవ అయినా కావచ్చు, పరోక్ష సేవ అయినా కావచ్చు, ఆ విధంగా ఎవరైతే సేవించడం చేస్తారో, అర్చయంతి జ్ఞాని చెప్పిన మాటల్ని శిరోధార్యం అని అనుసరించడం కూడా అర్చన. ఆయన్ని గౌరవించడం కూడా పూజ లాంటిదే. అర్చయంతి అన్నప్పుడు పాదపూజ, అష్టోత్తర పూజ, ఆ విధంగా జ్ఞానిని కూడా ఎవరైతే పూజిస్తూ ఉంటారో తాన్ ప్రాప్తి వాళ్ళకి ప్రాప్తిస్తుంది. ఏమిటి? జ్ఞానికృతం ఆగామి పుణ్యం గచ్చతి. జ్ఞాని చేసినటువంటి ఆగామి కర్మల ఫలం వాళ్ళకి వెళుతుంది. ఆగామి కర్మలోని పుణ్యఫలం ఆయనకి వెళుతుంది. ఎందుకు ఇలా చెప్పారు అంటే వేదంలో ఆ విధంగా చెప్పబడింది. ఆత్మజ్ఞాం అర్థయేత్ భూతికామః. ఆత్మజ్ఞ అంటే ఆత్మజ్ఞానిని అర్థించవచ్చు. ఎవరు అర్థించాలి అంటే భూతికామః, ఎవరైతే అభివృద్ధిని కోరుకుంటున్నారో జ్ఞానిని అభివృద్ధి ఇవ్వమని అర్థించవచ్చు. వ్యాపారంలో అభివృద్ధి, విద్యారంగంలో అభివృద్ధి, ఉద్యోగంలో అభివృద్ధి, ఇలాగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధిని ఆశిస్తూ ఆత్మజ్ఞానిని కోరవచ్చు, అర్థించవచ్చు. ఎలాగైతే ఈ కోరికలన్నిటినీ కూడా భగవంతుణ్ణి కోరుకుంటామో అలాగే ఆత్మజ్ఞాని దగ్గరికి వెళ్ళి కూడా వీటిని కోరుకోవచ్చు. ఎందుకు అలా చెప్పారు అంటే ఆత్మజ్ఞానిలో జీవుడేమీ లేడు, అక్కడ ఉన్నది ఓన్లీ ఈశ్వరుడే. జ్ఞానిని సేవించడం అంటే కూడా అది కూడా ఈ సేవే, ఈశ్వర సేవే. కాకపోతే ఆత్మజ్ఞానినే మీరు పూజించాలి. మిగతా ఎవరిని పూజించినా సరే అతనికి మీరు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అతనిలో ఇంతమంది నన్ను పూజిస్తున్నారు అనేసరికి అతనిలో అహంకారం వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఆత్మజ్ఞానికి అయితే అలా ఉండదు.
మిగతా వారికి మీరు పూజ చేసినప్పుడు మీరు వాడి పతనానికి ఇంకొక మెట్టు తయారు చేసిన వాళ్ళు అవుతారు. అందుకోసమే పెద్దలు చెప్పగా విని ఉంటారు, పాద నమస్కారం చేయడానికి కూడా ఒక అర్హత ఉండాలి అని అంటారు. ఎవడికి పడితే వాళ్ళకి పాద నమస్కారాలు చేస్తే వారిలో అహంకారం పెరిగి వాడి ఉన్నతికి కాకుండా అధోగతికి కారణమైన వాళ్ళు అవుతారు. అయితే మీరు అడగచ్చు, అజ్ఞాని కూడా ఈశ్వర స్వరూపమే కదా, మరి ఎందుకు పాద నమస్కారం చెయ్యకూడదు అనంటే చెయ్యొచ్చు, కానీ ఎక్కడ చేయాలి? మనసులో అనుకోండి చాలు. మనసా వాచా కర్మణ అంటారు కదా, అలా అజ్ఞానికి కేవలం మనసులో ఈశ్వర స్వరూపంగా భావించి నమస్కారం మనసులో చేసుకుంటే చాలు. ఆ విధంగా ఇక్కడ జ్ఞాని చేసినటువంటి ఆగామి కర్మ పుణ్యఫలం వీళ్ళకి, అంటే ఎవరైతే జ్ఞానిని స్తుతిస్తారో, భజిస్తారో, అర్చిస్తారో వాళ్ళకి అతని పుణ్యఫలం వెళుతుంది. మరి పాప ఫలం ఎవరికి వెళుతుంది? అది మనం తర్వాత తరగతిలో చూస్తూ, చాలామంది అడుగుతున్నారు, ఇంకా ఎన్నాళ్ళండి తత్వబోధ అంటే, నేను మొట్టమొదటి రోజుని ఆ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఈ తత్వబోధ గురించి ఆ సంస్కృతంలో ఉన్నటువంటిది ఎవరైనా దాన్ని చూస్తూ ఫాలో అవుతూ ఉంటే ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది, తత్వబోధ చివరిలోకి వచ్చాము అని. కాబట్టి ఆ జ్ఞాని చేసినటువంటి ఆగామి కర్మ యొక్క పాప ఫలం ఎవరికి వెళ్తుంది అని చూసి వచ్చే తరగతిలో ఈ తత్వబోధ అనేటువంటి జ్ఞానయజ్ఞాన్ని పూర్తి చేసి తర్వాత మరో జ్ఞానయజ్ఞానికి పూనుకుందాం అని తెలియజేసుకుంటూ, నా మాటలను ఎంతో శ్రద్ధగా వింటున్న మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తూ, హరి ఓం తత్సత్.